ఇంకొక అంశం చూడాల్సింది ఏంటంటే ఏ సమాచారాన్ని ఇవ్వకుండా ఆపొచ్చు. మనం అడిగిన సమాచారం అంతా ఇవ్వరు, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇప్పుడు మీకు కనబడుతున్నది ఆ మినహాయింపులు. సెక్షన్ 8 అని ఇక్కడ కనబడుతుంది. అవన్నీ చదవాల్సిన పని లేదు. ఈ మినహాయింపులు ఏమేంటంటే దేశ భద్రతకి ఏదన్నా ముప్పు చేకూరుతుంది అనుకున్నప్పుడు కానీ, కొంత క్యాబినెట్ మీటింగ్స్ మినిట్స్ కానీ ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఇవ్వచ్చు, కానీ దానికంటే ముందు ఇవ్వడానికి వీల్లేదు. ఈ కొన్ని రకాల సమాచారాన్ని ఎక్సెప్షన్ కేసులలో ఇవ్వకుండా ఆపడానికి అవకాశం ఉంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాచారం ఇవ్వటము రూలు, ఇవ్వకుండా ఉండటము మినహాయింపు. కాబట్టి మినహాయింపుల గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి. ఏది ఇవ్వకూడదో వీలైనన్ని ఎక్కువ ఇవ్వాలి, ఇవ్వకూడని వాటిని చాలా స్ట్రిక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది, ఇవ్వాల్సిన వాటిని లిబరల్గా ఇవ్వాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు ఏం చెప్పినాయంటే సమాచారం హక్కుగా ఉంది కాబట్టి ఇవ్వకుండా ఆపేట సందర్భాలలో కారణాలు చెప్పాలి, వీలైనంత ఎక్కువ సందర్భాల్లో సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప సమాచారాన్ని గోప్యంగా ఉంచడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయకూడదని చెప్పి తీర్పులు వచ్చినాయి. ఇది ఈ చట్టం యొక్క కీలక అంశాలు. ఇక్కడ మనం ఇంకొక 2 అంశాల గురించి ప్రస్తావన చేసుకొని ముగిద్దాం. ఒకటి